ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః. అందరికీ నమస్కారం. ఈ ఏడాది కృష్ణాష్టమి లేదా శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా స్పెషల్. ఎందుకో ఈ వీడియోలో చూద్దాము. హిందూ సాంప్రదాయంలో ప్రతి సంవత్సరము ఈ కృష్ణ జన్మాష్టమి లేదా కృష్ణాష్టమి పండుగను వేడుకగా జరుపుకుంటారు. సాధారణంగా ఈ పండుగను శ్రావణ మాసం అష్టమి తిథి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది, విశిష్టత ఏంటో తెలుసుకుందాము. 2025 ఈ ఏడాది కృష్ణాష్టమి లేదా శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా స్పెషల్. ఎందుకో చూద్దాము. జన్మాష్టమి 2025 హిందూ సంప్రదాయంలో ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా కృష్ణాష్టమి పండుగను వేడుకగా జరుపుకుంటారు. సాధారణంగా ఈ పండుగను శ్రావణ మాస అష్టమి తిథి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది, విశిష్టత ఏంటో తెలుసుకుందాము. ప్రతి ఏటా శ్రీకృష్ణుడు పుట్టినరోజు సందర్భంగా జన్మాష్టమి పండుగను జరుపుకుంటాము. సృష్టి స్థితికారుడైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమి లేదా శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా అంటారు. శ్రీకృష్ణ శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను 2025 ఆగస్టు 16వ తేదీన ఘనంగా జరుపుకోనున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం అష్టమి తిథి ఆగస్టు 15వ తేదీ రాత్రి 11:49 నుండి ప్రారంభమవుతుంది. ఆగస్టు 16వ తేదీ రాత్రి 9:30 ముగుస్తుంది. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అమృత సిద్ధి, సర్వార్థ సిద్ధి వంటి అద్భుతమైన యోగాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. ఈసారి కృష్ణ జన్మాష్టమి భరణి, వృశ్చిక, రోహిణి నక్షత్రాల కానుగులంలో ఉండటం ఈసారి పండుగకు మరింత విశిష్టత చేరుకుంది. విష్ణుమూర్తి 10వ అవతారాల్లో 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడని పురాణాల్లో ప్రతి సంవత్సరం శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణీ నక్షత్రంలో ఈ జన్మాష్టమి వేడుకను నిర్వహిస్తారు. అయితే కొన్నిసార్లు అష్టమి తిథి మరియు రోహిణీ నక్షత్రాల కలయిక ఒకరోజు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఉదయం తిథిని ప్రామాణికంగా తీసుకుని శ్రీకృష్ణ జన్మాష్టమిని పండుగను జరుపుకోవచ్చునని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈసారి ఉదయం తిథి ప్రకారం ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకోవాలి. అయితే ఈసారి రోహిణీ నక్షత్రం ఆగస్టు 17వ తేదీ తెల్లవారుజామున 4:35 నుండి ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భక్తులు ఇళ్లను అందంగా అలంకరిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి ఆలయాలకు వెళ్తారు. ఇక సాయంకాలం శ్రీకృష్ణుడు పూజ చేస్తారు. శ్రావణ మాసంలో లభించే పండ్లు, సొంటి, బెల్లం కలిపిన వెన్న, మీగడ వంటి రుచికరమైన పదార్థాలు, వంటకాలు స్వామివారికి నైవేద్యంగా పెడతారు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి ఊయల్లో పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, శ్రావ్యమైన కీర్తనలు పాడుతారు. పురవీధుల్లో ఉట్ల కట్టి పోటీపడి కొడతారు. అందుకే ఈ కృష్ణాష్టమి పండుగను ఉట్ల పండగ అని కూడా పిలుస్తారు. అయితే ఈ కృష్ణాష్టమి వేడుకను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధుర, బృందావనంలో ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ కృష్ణుడు జన్మించాడని, బాల్యాన్ని ఎక్కువగా ఇక్కడే గడిపాడని ప్రశస్తి. ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుని బాలరూపాన్ని పూజించడం ద్వారా కష్ట నష్టాలు, దుఃఖ దోష దారిద్ర్య తొలగిపోతాయని ప్రగాఢమైన విశ్వాసం భక్తుల్లో ఉంది. అలాగే సంతానం లేని దంపతులకు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ చాలా విశేషమైనది. సంతానం లేని వారు ఈ జన్మాష్టమి రోజు ఉపవాసం ఉండి బాలగోపాలుణ్ణి పూజించాలని చెబుతుంటారు. అలా చేయడం వల్ల కృష్ణుడు దయతో సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈరోజు భక్తిజన భజనలు, కీర్తనలు చేస్తూ శ్రీకృష్ణుని పూజిస్తారు, ఆరాధిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజించడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః లేదా ఓం కృష్ణాయ వాసుదేవాయ గోవింద
గోవిందాయ నమో నమః మంత్రాన్ని ఉపయోగించవచ్చు. ముఖ్య గమనిక: ఈ కథనంలో కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు. ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.